వరంగల్ జిల్లా గిరిమాజిపేటలో ఉద్రిక్తత తలెత్తింది. ఇక 215 రేషన్ షాప్ వద్ద కాంగ్రెస్ బీజేపీ నేతలు మాటల యుద్ధానికి దిగారు. కేంద్రం ఇస్తున్నటువంటి నిధులతోనే సన్నబియ్యం పంపిణీ జరుగుతుందన్న బీజేపీ నేతలు ప్రధానమంత్రి మోదీ ఫ్లెక్సీ పెట్టాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇరు వర్గాలను అడ్డుకున్న పోలీసులు ఉద్రిక్తతను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, వరంగల్ జిల్లా గిరిమాజిపేటలో ఉద్రిక్తత నెలకొంది. ఇక రాష్ట్ర సర్కార్ ప్రవేశపెట్టినటువంటి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రస్తుతం పరిస్థితి కూడా ఉద్రిక్తగా చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? సాయిరాం, వరంగల్ జిల్లా గిరిమాజిపేటలో ఉద్రిక్తత నెలకొంది. 215 రేషన్ షాప్ దగ్గర కాంగ్రెస్ బీజేపీ నేతలు బాహాబాహికి దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. రేషన్ షాప్ దగ్గర ప్రధానమంత్రి మోడీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒప్పుకోకపోవడంతో అక్కడ కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను అడ్డుకొని అదుపు చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కాసేపు వాగ్వాదం చోటు చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం తలెత్తటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పంపిణీ చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు మొదటి నుంచి కూడా కేంద్రం ఇచ్చిన నిధులతోనే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో కేవలం కాంగ్రెస్ సంబంధించినటువంటి ఫోటోలు, కాంగ్రెస్ సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రుల ఆ ఫోటోలు పెట్టుకుంటున్నారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రోటోకాల్ గా పెట్టుకోవచ్చు. కానీ కేంద్రం ఇచ్చినటువంటి నిధులతో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు కనుక తప్పకుండా ప్రతి రేషన్ షాప్ దగ్గర బీజేపీ ప్రధానమంత్రి మోడీ ఫోటో ఉండాలని బీజేపీ నేతలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే వరంగల్ గిరిమాజిపేట ప్రాంతంలో కాసేపు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నేతలుగా మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎట్టకేలకు బీజేపీ నేతలు రేషన్ షాప్ దగ్గర మోడీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, అధికారులు అవలంబిస్తున్నటువంటి తీరును సరిగా లేదు, ఇప్పటికైనా తీరు మార్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రేషన్ షాప్ దగ్గర ప్రధానమంత్రి మోడీ ఫోటో ఏర్పాటు చేయాలి. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం పేదలకు అందుతుందంటే అది మోడీ లక్ష్యం, బీజేపీ కేంద్ర ప్రభుత్వ లక్ష్యంతోనే సన్నబియ్యం పంపిణీ జరుగుతుంది. సన్నబియ్యం పేదలకు అందుతున్నందుకు కూడా బీజేపీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పరిస్థితులు మారిపోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. चल